నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను లోకేష్ గారు పరామర్శిస్తుంటే కార్మికులు నిలదీశారు అంటూ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ బ్యాచ్ తెగ ఎగిరెగిరిపడింది. కట్ చేస్తే ఈరోజు ఆ నిలదీసినోళ్ళ అసలు రంగు ఆధారాలతో సహా బట్టబయలైంది. ఈరోజు మన మైరియాల్ సొసైటీలో ఈ ఫేక్ డ్రామా వెనుక ఉన్న అసలు తలకాయల ముసుగులు తీద్దాం రండి. ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి. నిన్న కార్మిక సంఘాల నాయకుల ముసుగులో వచ్చి అక్కడ జనాలను రెచ్చగొట్టి గొడవలు చేసింది ఎవరో తెలుసా? వీళ్ళు సాధారణ కార్మికులు కాదు. గతంలో తాడేపల్లి ప్యాలెస్లో జగన్ గారి పక్కన నిలబడి ఫోటోలు దిగిన పక్కా వైఎస్ఆర్సీపీ సంఘాల నాయకులు వీళ్ళు. అంటే ప్లాంట్ను కాపాడాలనే బాధ వీళ్ళకు లేదు. ప్యాలెస్ నుండి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం అక్కడ షవర్ రాజకీయాలు చేయడానికే ముసుగు వేసుకొని వచ్చారు. నేను అడుగుతున్నాను, కార్మికులు చనిపోయి వాళ్ళ కుటుంబాలు ఏడుస్తుంటే అక్కడకు మీ పార్టీ మనుషులను కార్మికుల ముసుగులో పంపి గొడవలు చేయిస్తారా? ఆ వీడియోలను సాక్షి టీవీలో వేసి ఫేక్ ప్రచారాలు చేయడానికి మీకు మనసాక్షి అంటూ ఏమీ లేదా? రాజకీయం చేయడానికి ఇంతకంటే నీచమైన ఇంకో అవకాశం కోసం, ఇలాంటి అవకాశాల కోసం వెతుక్కోవడం కరెక్టేనా? మరి కార్మిక సంఘాల ముసుగులో వచ్చి వైఎస్ఆర్సీపీ లీడర్లు చేసిన ఈ ఫేక్ డ్రామాపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. నిజాల్ని నిర్భయంగా చూపే మన మైరియాల్ సొసైటీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.